హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే టిఫిన్ అవుతుందండి. పిల్లలకి టిఫిన్ పెట్టేశాను, చూడండి. కనిపిస్తుందా? నువ్వు కనిపిస్తున్నావు. ఇడ్లీ అండి. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఒక్కొక్కగా టేస్టీగా ఉంటామండి. ఉప్పు ఎక్కువైందా అండి? మరి ఉప్పు టేస్టీగా ఉంటుంది. కారం ఎక్కువైంది. అంతేనా? రోడ్లో నూనె. ఈరోజు కరెంట్ పోయిందని రోడ్లో నూనె. రోడ్లో నూరిందే బాగుంది. రోడ్లో నూరిందే బాగుందా? ఆ రోలు ఉప్పుగా అనుకుంటా, అందుకనే రోలు ఒప్పుకుంటామేంటే? ఉప్పుగా లేదుగా, బానే ఉందిగా. మమ్మీ మిక్సీలో పడితే తొందరగా అయిపోయిందిగా. టేస్టీగా ఉండదు కాకపోతే కదా. రోల్లోనే దంచుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ పెడుతున్నానండి. ఇది వచ్చేసి సొంటి టీ అనమాట. సొంటి మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది అనమాట. ఏంటంటే మనకు పొద్దున్నే బాడీ పెయిన్స్ ఉంటూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా సొంటి ఒక స్పూను రోజు డైలీ మనం టీ పెట్టుకునేటప్పుడు టీలో వేసుకొని తాగినా పర్లేదు. టీ తాగిన వాళ్ళైతే వాటర్లో వేసుకొని తాగండి. అలా అయినా కూడా మనకు ఆ ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం అయితే కలుగుతుందండి. చెల్లి ఎక్కడ ఉంది? చెల్ల ఇంట్లోనే ఉందనుకుంటా. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. పైన ఉంది. అదిగో నువ్వు కోసేదే. అటేపు ఉన్నాయి కానీ అదే అక్కడే నన్ను కోసింది. నేను చూపిస్తున్నా. ఇంకో అటు కూడా ఉంది నీ పక్కన. ముదురుద్దు అనుకుంటే కొంచెం లేకపోయినా నీ పక్కన ఉంది. అక్కడ వరకు కోసేయచ్చు. బాగా లేకదే. అవును, మళ్ళీ నోరు మొత్తం దురద వచ్చిద్ది. నోరు ఎందుకు వచ్చింది? రాదా? ఎందుకు దురద వచ్చింది? మనం వండిన తర్వాత దురద రాదు, కానీ చేతులు క్లీన్ చేసేటప్పుడు ముదురు అయితే సరిగ్గా రావు. పీసు గాను లేకపోతే అయితే పీసు లేకుండా ఉంటుంది. మంచిగా క్లీన్ చేసుకోవాలి.
అటు ఇంకా ఉంది వాళ్ళు లేరు. నువ్వు పుట్టిన తర్వాత అమ్మమ్మ తీసుకొచ్చి తెచ్చి మరి వండి పెట్టింది నాకు. ఎక్కడి నుంచి తెచ్చింది? అక్కడ దొడ్లు ఉంటాయి కదా అమ్మమ్మ, అది వెళ్ళి తెచ్చింది. తోటకి వెళ్ళి లేవులే, నేను ఉన్నా కదా. చూసారా, గ్లౌజులు లేక ప్యాకెట్లు వేసాను. మరి వేరే వేరే ఉన్నాయి, ఎందుకంటే ఈ దురద వస్తుందండి. పోయినసారి బాగా దురద వచ్చింది అనమాట, అందుకోసం ఈసారి బుద్ధి వచ్చింది నాకు. ఇలా వేసుకోకుండా అయినా క్లీన్ చేస్తారు, కానీ అలా క్లీన్ చేయడం నాకు తెలియట్లేదు అనమాట. మొత్తం చేతికండి దురదలాగా వచ్చింది, అందుకోసమే వీటిని వేసుకున్నా. ఇంట్లోకి నాన్న అక్కడ అయ్యొద్దు, లేతాయి అనుకోండి ఇలా తునిగిపోతాయి. ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో అంత దురదండి చేతులు కంటితే. నువ్వు లేగు, నీకు అంటింది అనుకో, లేవే లోపలికి వెళ్ళి నువ్వు బిస్కెట్లు తినిపో. ఇంకోండి పీస్ ఇట్లా తీసేసుకోవాలి, ఇట్లా వస్తుంది పీసు. నా బిస్కెట్లు నేను దాచుకున్నావా? అది అంతే. ఆకులు లేతకుంటే వాటిని తీసేసుకోవచ్చండి. నా ముందు ఒక అమ్మో ఇదిగో ఇలాంటిది బాగా దురద వస్తుంది, పీస్ బాగా పడుతుంది చూసారా. ఒక రోజు అయితే దాన్ని నేను మొత్తం దురద వచ్చింది. బుద్ధి వచ్చిందా నీకు కూడా నాకులాగా? చాలే ముట్టుకోవద్దు చిన్నోడా, ఈ పొరపాటును కూడా అర్థమైందా? ఎంత దురద వస్తుందంటే అంత వస్తుంది. నా ముందు బిస్కెట్లు మూట కట్టొచ్చుగా. ఎందుకు? తినడానికి బిస్కెట్ మూట కట్టాలా? ఈసారి పులుసు ట్రై చేద్దామా? పులుసు కూడా పెడతారంట, ట్రై చేద్దాం. బాగుంటుందంట, మా అమ్మగారు అన్నారు పులుసు కూడా బాగుంటుందంట. కొంచెం పులుసు కొంచెం చట్నీ చేద్దాం. ఎక్కడ సరిపోద్ది? పులుసుకి సరిపోద్ది. సరే పులుసే చేయి. చట్నీ బాగుంటుందిలే, కానీ మనం ఎప్పుడు చట్నీ చేస్తున్నాం, పులుసు అసలు చేయట్లేదు. చేయట్లా, పులుసులు పెడతారంట మరి దీంతో. ఎట్టుంటుందో ఒకసారి ట్రై చేసి బాగుందనుకో, ఈసారి ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు పులుసే చేసుకోవచ్చు. పులుసు పెట్టనా? వాళ్ళు వీళ్ళు ఏమడుగుతున్నారు? పులుసే ఏమంటున్నారు మామగారు, పులుసు కూడా పెడతారన్నారు. అసలు పెట్టలేదు ఎప్పుడు మనం పులుసు. చట్నీయే కానీ ఎప్పుడు చేసినా, మా అమ్మ కూడా మరి ఎప్పుడు చట్నీయే చేసింది, పులుసు ఎప్పుడు పెట్టలా. చిన్నోడా ఎక్కడో ఎవరో చేసినట్టు నాకు బాగా గుర్తుంది. ఏమో మరి. నువ్వు ఎప్పుడు తిన్నావు? తినలా, చేశారా? ఆంటీ గారు వాళ్ళు చేశారు. మనం పోయినసారి ఉన్న ఇంట్లో ఆంటీ గారు కూడా చెప్పారు పులుసు పెడతారని. ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలే.
చూసారు కదండి, నల్లేదంతా కూడా బాగా మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. అలా ఫ్రై అయితే మనకు దురద అనేది తగ్గుతుంది. మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాతనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ముందే వేస్తే ఏంటంటే ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి మాడిపోతుంది, ఫ్లేవర్ అనేది అంతగా బాగోదు. నేను అందుకోసమే ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. అది కూడా మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. చింతపండు కలిపినటువంటి నీళ్ళు ఉంటాయి కదా, దాన్ని ఇందులో పోసుకోవాలి. ఇది పులుసు అన్నాం కాబట్టి చింతపండు నేను ముందే నానబెట్టానండి. ఒక నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని నానబెట్టాను. నానబెట్టి మొత్తం కూడా పిండేసానండి. దాన్ని వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది బెల్లం అనమాట. బెల్లం వేస్తే బాగుంటుందండి. మనం ఎలాంటి పులుసు పెట్టుకున్నా కూడా మెయిన్గా బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. పులుపు ఎక్కువ ఉన్నా కూడా సరైపోతుంది అనమాట. బెల్లం కూడా వేసాము. తర్వాత వచ్చేసి ఇది ధనియాల పౌడర్, ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది ధనియాల పౌడర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని కాసేపు ఇది బాగా మరిగించుకోవాలి. అది బాగా మరిగిపోయిన తర్వాత దీనిలో మనం 1 స్పూన్ వరకు పొడి కారాన్ని వేసుకున్నాము. అలా కారం వేసి బాగా మరిగించుకోవాలండి. అయితే చూసారు కదా, పలుచుగా ఉంది కదా, ఇలా పలుచుగా ఉన్నప్పుడు మనకు ఏదైనా సరే మనం పులుసు పెట్టినప్పుడు ఇలా పలుచుగా ఉంటే, ఇదిగోండి ఇది రైస్ ఫ్లోర్ అనమాట. బియ్యపిండి అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనకు శనగపిండి ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు అనమాట. 2 స్పూన్ల వరకు బియ్యపిండిని తీసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసి ఇది బాగా పలుచుగా కలుపుకోవాలండి. లేదంటే మనం అలా వేస్తే ఉండలుగా అవుతాయన్నమాట. అందుకోసం ఇలా వాటర్ వేసి కలుపుకొని దాన్ని మనం ఈ పులుసులో వేసుకొని కలుపుకుంటే పులుసు అనేది బాగా చిక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా చక్కగా వాటర్లో కలుపుకొని వేసుకోండి. వాటర్లో కలుపుకోకుండా అలా డైరెక్ట్గా వేస్తే ఉండల్లాగా వస్తుందండి. అందుకోసమే వాటర్లో కలుపుకొని వేసాను. ఇది ఇలా వేసిన 2 నిమిషాలకి మనకు మొత్తం చిక్కగా అయిపోతుందండి. ఇది బాగా మనకు ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా, ఇందాక మనం చూసినప్పుడు పల్చగా ఉంది, ఇప్పుడు చూసారా కొంచెం చిక్కదనం అనేది వస్తుంది కదా, ఇంకాసేపు ఉంటే బాగా చిక్కగా అయిపోతుందండి. ఇదిగోండి మనకు పులుసు అయితే నల్లేరు పులుసు రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా చిక్కగా ఉందన్నమాట. మనం రైస్ ఫ్లోరు వేసుకొని వాటర్లో వేసాం కదా, బాగా చిక్కగా వచ్చింది. చూడండి ఎంత బాగా ఉందంటే, మీరు చూస్తున్నారు కదా, ఇలా రైస్లో వేసుకొని తినడానికి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. టేస్ట్ కూడా అదిరిపోని ఉంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఈరోజు రైస్ ఫ్లోర్ జంతికలండి. రైస్ ఫ్లోర్తో చక్రాలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానమాట. ఇంతకుముందు చాలాసార్లు మీకు షేర్ చేశాను. ఈరోజు పిల్లలకి ఏమైనా కావాలనేసి అడిగారండి, అందుకోసమే రైస్ ఫ్లోర్తో జంతికలు అనేవి తయారు చేస్తున్నాను. దానికోసం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి, దానిలో మనం వాముని యాడ్ చేసుకోవాలన్నమాట. వాము కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. వాము వేస్తే ఏంటంటే కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు అన్నీ లేకుండా ఉంటాయి. 2-3 స్పూన్ల వరకు వాముని యాడ్ చేసుకోండి. ఇంకా దీనిలో మనం వేరే ఏ పిండి యూస్ చేసుకోవట్లేదండి, ఓన్లీ మనం వరిపిండితో అనమాట చేసుకునేది. దానిలోనే రుచికి ఎంత అయితే అవసరమవుతుందో అంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ వేసుకోవద్దు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి దీనిలో నెయ్యి కానీ లేదంటే డాల్డాని కానీ వేసుకుంటే మనకు చక్రాలు అనేవి బాగా వస్తాయి అన్నమాట. అందుకోసం నేనైతే నెయ్యి లేదండి, అందుకోసమే డాల్డాని యూజ్ చేస్తున్నాను. అయితే ఈ పిండి కలిపేటప్పుడు మనం వేడిగా ఉన్న వాటర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి, చల్లటి వాటర్ మాత్రం ఇందులో వేయకూడదు. వేడి వాటర్ని తీసుకొని దీన్ని బాగా మరిగించానండి. వాటర్ని బాగా వేడిగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇందులో మనము ఇందాక చూపించాను కదా, నెయ్యిని కానీ లేదంటే డాల్డాని కానీ వేసుకోవాలన్నమాట. డాల్డా ఈ వేడిగా ఉన్న వాటర్లో వేస్తే ఏంటంటే కరిగిపోయి చక్కగా పిండి అంతా కూడా బాగా పడుతుందండి. అలా డైరెక్ట్గా వేయడం కన్నా ఇలా వేడి వాటర్లో వేసుకొని కలుపుకోండి. లేదంటే దాన్ని పొయ్యి మీద కొంచెం ఒక గిన్నెలో తీసుకొని వేడి చేసుకొని అయినా వేసుకోండి, అలా డైరెక్ట్గా వేయకుండా. ఆ వాటర్ని పిండిలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఈ విధంగా కలిపేసానండి. బాగా సాఫ్ట్గా వచ్చిందనమాట. మనం ఇందులో వేడి నీళ్ళు యూజ్ చేసుకున్నాం కాబట్టి మనకు చాలా బాగా వస్తాయి చక్రాలు అనేవి.
ఇప్పుడు చక్రాలు వేసుకున్నటువంటి గిద్దెల్లో మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా దిగుతుందనమాట పిండి అనేది. కొంచెం ఆయిల్ అనేది నేను మొత్తం కూడా రాసేసాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బాయ్.